హాయ్ వీవర్స్, వీకెండ్ వచ్చేసిందా? ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుందా? కానీ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందేనండి. వికారాబాద్లోని అనంతగిరి హిల్స్లో హరివిల్లు రిసార్ట్ అండి. చుట్టూ కొండల మధ్యలో ఒక ఫారెస్ట్లో ఉంటున్న ఫీలింగ్ ఉంటుంది. రిసార్ట్ 5 కిలోమీటర్స్ ఉందనంగా మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వస్తుందండి. దాన్ని దర్శించుకొని ముందుకు వెళ్తే 5 కిలోమీటర్స్లో ఈ రిసార్ట్ వస్తుందండి. అయితే లేట్ చేయకుండా ఎలా ఉందో చూసేద్దాం. వెల్కమ్ టు చితీషాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మేము రిసార్ట్కి వచ్చేసామండి. ఈ మొత్తం కార్ పార్కింగ్ ఏరియా. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దర్శించుకొని వచ్చేసరికి 3:15 అయిపోయింది. 4కి చెక్-ఇన్, 5 కల్లా క్లోజ్ చేస్తారండి. మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 1700, డైరెక్ట్గా వచ్చి బుక్ చేసుకుంటే 2000 అండి. కానీ 5 లోపే వచ్చేయాలి. 5 తర్వాత ఎలా ఉండదు. 5:30కి మనకి ఒక పెద్ద సైజు సమోసా, టీ ఇస్తారండి. నైట్ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది. లైటింగ్స్తో డీజే పెడతారండి. ప్రతి టెంట్కి ఒక టేబుల్, 4 చైర్స్ ఇస్తారు. ఎవరి టెంట్ ముందు వాళ్ళకి టేబుల్, చైర్స్ ఉంటాయండి. వ్యూ చాలా బాగుంటుంది. సాటర్డే నైట్ అయితే ఇంకా బాగుంటుంది. మేము కూడా సాటర్డే ఈవినింగే వచ్చామండి. ఇక్కడ ఫుడ్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫుడ్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. మనీ అసలు ఛార్జ్ చేయరు. మనం ఈవినింగ్ వచ్చిన దగ్గర నుంచి స్నాక్స్, డిన్నరు, మార్నింగ్ టిఫిన్ ఈ మొత్తం వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సాయంత్రం 8:30 అయిపోయిందండి. ఇంకా డిన్నర్ స్టార్ట్ అవుతుంది. డిన్నర్లోకి బగారా రైస్, వైట్ రైస్, నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ కర్రీ, వెజ్ వాళ్ళకి పన్నీర్ కర్రీ, సాంబార్, వంకాయ కర్రీ, చట్నీ, రైతా, అదేనండి పెరుగు చట్నీ, ఇంకా లాస్ట్లో స్వీట్. వీళ్ళు ఫుడ్లో క్వాలిటీని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అచ్చం ఇంట్లో తింటున్న ఫీలింగే వచ్చింది. ఇక్కడ వాటర్కి అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకి సపరేట్గా నాన్ వెజ్ ఐటమ్స్, చికెన్ గ్రిల్స్ కానీ, ఫ్రై కానీ, ఇంకా రకరకాల చికెన్ ఐటమ్స్ కావాలనుకుంటే ఇక్కడ దొరికిద్దండి. కొంచెం కాస్ట్ ఎక్కువ. కాకపోతే నైట్ టైమ్స్ మనం ఎంతసేపైనా గేమ్స్ ఆడుకోవచ్చండి. 12 దాకా, దాదాపు 12 దాకా ఆడుకోవచ్చు. ఇక్కడ గేమ్సే కాదండి, అడ్వెంచర్స్ కూడా చాలా ఉన్నాయి. ఫ్యామిలీతో వచ్చిన, ఫ్రెండ్స్తో వచ్చిన బాగా ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది. సన్లైట్తో చుట్టూ కొండల మధ్యన చాలా బాగుంటుందండి వ్యూ మాత్రం. టెంట్ లోపల ఎట్లా ఉంటుందో ఏంటో అని మీరు గబగబా దుప్పట్లు, దిండులు అని తీసుకురావాల్సిన పని అస్సలు లేదండి. మనకి ప్రతి టెంట్ లోపల స్పాంజ్ షీట్స్ ఇస్తారు. స్పాంజ్ షీట్స్ పైన బెడ్షీట్ వేసి ప్రతి టెంట్కి ఒక 2 పిల్లోస్ ఇస్తారండి. ఇలా టెంట్లో ఉండటం ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఇలా హౌసెస్ ఉంటాయండి. విడిగా హౌస్ షేప్లో రూమ్స్ ఉంటాయి. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. 8000 ఉంటుంది ఒక్కొక్క రూమ్ వచ్చి. 5 to 6 మెంబర్స్ వచ్చే పని అయితే వాళ్ళు షేర్ చేసుకొని ఇలాంటి రూమ్స్లో ఉండొచ్చు 8000 పెట్టి. టెంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఈ బర్డ్స్ సౌండ్స్తో చాలా బాగుంటుందండి. నాకైతే మార్నింగ్ బాగా నచ్చింది. సౌండ్స్ చేస్తున్నాయి అన్నీ. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ టీ ఉంటుందండి. మార్నింగ్ టీ పెట్టేస్తారు. ఎవరికి వాళ్ళు వచ్చేసి టీ పట్టుకొని తాగటమే. అక్కడ పాండ్ ఉంటుందండి. కాకపోతే మనం దాంట్లో దిగడానికి లేదు. కొంచెం వాటర్ అయితే బాగాలేవు, డర్టీగానే ఉన్నాయి. మనకి సైకిల్స్ ఇస్తారండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సైకిల్ ఇస్తారు. మనం సైకిల్ రైడ్ చేసుకుంటూ మొత్తం తిరగచ్చు. అండ్ ఇక్కడ అడ్వెంచర్స్ ఉన్నాయండి. ఈవినింగ్ పూట ఈ అడ్వెంచర్స్ అన్ని తీయడానికి మొబైల్లో ఛార్జింగ్ తీయలేకపోయానండి. మార్నింగ్ పూట ఎవరు అడ్వెంచర్స్ చేయరు. దాదాపు ఈవినింగ్ 4కి వస్తారు. నైట్ 12 దాకా గేమ్స్ ఆడతారు, అడ్వెంచర్స్ ఆడతారు. నైట్ అయిపోతాయి మొత్తం కూడా. మార్నింగ్ అందరూ కొంచెం లేటుగా లేచి రెడీ అయిపోయి టిఫిన్ చేసేసి ఇంకా చెక్అవుట్ అయిపోతారండి. సో ఎవరు లేరు అడ్వెంచర్స్ దగ్గర. ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది.
చెక్ ఇన్ టైం వచ్చేసి ఈవినింగ్ 4, చెక్అవుట్ టైం వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock కల్లా చెక్అవుట్ అయిపోవాలి. ఇవన్నీ గేమ్సేనండి. క్రికెట్, షటిల్. మార్నింగ్ చెక్అవుట్ అయిన దగ్గర నుంచి ట్రెక్కింగ్కి వెళ్తారండి. అది చాలా బాగుంటుంది. మనకి ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయండి. క్యారమ్ బోర్డు, టేబుల్ టెన్నిస్ ఉంటాయండి ఇండోర్ గేమ్స్కి. కాసేపు అలా చిల్ అవ్వడానికి ఉయ్యాలు కూడా ఉంటాయండి. చుట్టూ కొండలు, మధ్యలో ఫారెస్ట్ మధ్యలో ఉయ్యాలూగుతుంటే అసలు చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్. నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా ఉయ్యాలూగుతుంటే చాలా బాగుంటుందండి. అద్భుతంగా ఉంటుంది. చూసారా వ్యూ మాత్రం ఎంత బాగుందో. ఇక్కడ చూసారా బాత్రూమ్స్, అక్కడ మన స్నానాలు కూడా చేయొచ్చండి. ఇక్కడ బాత్రూమ్స్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. 3 ప్లేసెస్లో మనకి బాత్రూమ్స్ ఉంటాయి. ఇది సెకండ్ ప్లేస్. బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత క్యాంటీన్కి వచ్చేసాం టిఫిన్కి. క్యాంటీన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది క్యాంటీన్ దగ్గర కూడా. మార్నింగ్ టిఫిన్కి 2 పూరీలు, ఉప్మా పెడతారండి. టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా మేము చెక్అవుట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఒక 1/2 kilometer దూరంలో ట్రెక్కింగ్ ఉంటుందండి. వ్యూ పాయింట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి. కొండలు ఎక్కడం, దిగటం, ఫారెస్ట్లో వెళ్తున్న ఫీలింగే ఉంటుంది అదైతే. మేము మార్నింగ్ టిఫిన్ చేసిన వెంటనే చెక్అవుట్ అయిపోయామండి. వచ్చేసామండి. వ్యూ పాయింట్ అయితే అక్కడ ఉంటుంది. చిన్న పాపను వేసుకొని ఎండలో అంత దూరం వెళ్ళటం ఇష్టం లేక మేము డ్రాప్ అయిపోయాము. వెహికల్ పార్కింగ్కి ఛార్జెస్ తీసుకుంటారండి. 4-wheelerకి ఒక రేటు, 2-wheelerకి ఒక రేటు ఉంటుంది. కానీ చాలా తక్కువగా ఉంటుందండి. ట్రెక్కింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 5:30 PM అండి. ఇక్కడ రిసార్ట్లోని షెడ్యూల్స్, డూస్ అండ్ డోంట్స్ ఇవన్నీ కూడా షీట్లో రాసి ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. మేము రిటర్న్ అయిపోయామండి. మీకు చెప్పాను కదా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వస్తుంది దారిలో అని. ఇదేనండి అది. తప్పకుండా దీన్ని దర్శించుకున్న తర్వాత రిసార్ట్కి వెళ్ళండి. ఈవినింగ్ 3 కల్లా ఇక్కడికి వచ్చేలాగా చూడండి. 3కి టెంపుల్ ఓపెన్ చేస్తారు. ఇది చాలా పాతకాలపు నాటి టెంపుల్ అండి. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇక్కడ కాసేపు కూర్చున్నా కానీ మంచి ఫీలింగ్ అయితే కలుగుతుంది. ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ వెహికల్ పార్కింగ్ కూడా ఛార్జెస్ తీసుకుంటారు. 20 రూపీస్ అండి. తప్పకుండా ఇక్కడైతే రండి టెంపుల్కి. దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి చెక్ చేయండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను పెట్టిన ప్రతి వీడియో మీ ఫోన్కి డైరెక్ట్గా వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.